హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో కోసం ముందుగా టేప్తో ఇలా 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలా మార్కింగ్ అయితే ఇస్తున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకోవడం అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్న శారీ కుచ్చు డిజైన్ అయితే ఇది. మనకు కావాల్సిన బీడ్స్ అయితే ఇలాంటి రౌండ్ టైప్ బీడ్స్, స్మాల్ బీడ్స్ అయితే కావాలి మనకి. ముందుగా నీడిల్కి అయితే ఒక 8 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ని తీసుకోవాలంటే 4 స్టాండ్స్ తీసుకుంటే మనకి 8 స్టాండ్స్ అవుతాయి. ఇది లెంత్ 1 మీటర్ ఉంటే సరిపోతుంది మనకి. చివర్లో ఒక నాట్ వేసుకొని ఆ థ్రెడ్కి క్లాత్కి ఇలా కొంచెం పైకి స్టిచ్ చేసుకోవాలి. ఆ బీడ్ పైన రౌండ్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్ మనకి ఎంత లెంత్ వస్తుందో చూసుకొని అక్కడి వరకు అనమాట. ఇప్పుడు ఈ నీడిల్కి ఒక స్మాల్ సైజ్ బీడ్స్ తీసుకోవాలి. దానికంటే ముందు ఒక కార్డ్ పేపర్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇది 1.2 ఇంచ్ ఉండేలాగా తీసుకున్నాను. 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. 1 ఇంచ్ తీసుకుంటే ఇంకొంచెం టాజిల్ లెంత్ అనేది తగ్గుతుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు నీడిల్కి ఒక 4 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. 4 బీడ్స్ తీసుకొని ఈ రౌండ్ టైప్ బీడ్ని ఇలా క్లాత్కి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఈ నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి కిందికి. ఇలా థ్రెడ్ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ థ్రెడ్స్ గ్యాప్లో ఈ కార్డ్ పేపర్ అనేది క్లాత్ కిందికి ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్స్ని కిందికి అనుకొని ఈ విధంగా మళ్ళీ ఒక 4 బీడ్స్ తీసుకొని సేమ్ మళ్ళీ అదే ప్లేస్కే స్టిచ్ చేసుకుంటున్నాను. మళ్ళీ థర్డ్ టైం ఇలా నేను 16 టైమ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. 16 టైమ్స్ స్టిచ్ చేస్తే మనకి ఈ రౌండ్ బీడ్ లోపల ఉన్న హోల్ కంప్లీట్ ఫిల్ అయిపోతుంది. చూడండి, 16 టైమ్స్ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ని కట్ చేయకూడదు. నీడిల్ని అలానే ఉంచుకొని ఈ కార్డ్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తూ రిమూవ్ చేసేయాలి. స్లోగా ఇప్పుడు ఆ థ్రెడ్స్ని పక్కకు పోకుండా ఆ బీడ్స్ ఏమన్నా కొంచెం పైకి వచ్చింటే మళ్ళీ వాటిని కిందికి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఆ బీడ్ని క్లాత్ పైకి ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఒకసారి అయితే లాక్ చేసుకోవాలి. ఈ జరీ థ్రెడ్స్ అనేవి ఎక్కువ కిందికి లేకోకుండా చూసుకోండి. కరెక్ట్గా తీసుకొని ఇలా ఒకసారి లాక్ చేసుకొని ఆ థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగి తర్వాత ఒక 4-5 టైమ్స్ 1 by 1 నీట్గా వచ్చేలాగా ఈ థ్రెడ్తో ఈ విధంగా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇలా వెనక్కి టర్న్ చేసి మిడిల్లో నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసుకోవాలి. మనకి ఈ శారీ కుచ్చు డిజైన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ప్రైస్ వచ్చి 700 to 800 అలా చార్జ్ చేస్తారు. ఈ థ్రెడ్స్ని ఇలా పైకి కట్ చేసేసేయండి, ఎక్స్ట్రా థ్రెడ్ని. ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.